శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. అమరులైన పోలీసులకు జోహార్లు. ఇద్దరు సీఎంలు పెట్టిండ్రు దండాలు. జూబ్లీహిల్స్ పువ్వు పార్టీ అభ్యర్థి నామినేషన్. ఎవరు గెలుస్తారో అభ్యర్థులకు ఫుల్ టెన్షన్. దినం దినమాగమైతున్న ఢిల్లీ. మస్తు ఖరాబైంది మళ్ళా గాలి. భర్తీ దవాఖాన బాట పట్టిన గులాబీ లీడర్లు. 3-4 నెలల సంధి వస్తలేవంట జీతాలు. చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించే 4 సింహాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. నిజమే మళ్ళా పోలీసులు గల్ల ఇంట్లోళ్ళని ఇడిచిపెట్టి 24 గంటలు పబ్లిక్ను కంటికి రెప్పలెక్క కాపాడతారు. మరి గంత త్యాగం చేసే పోలీస్ అమరవీరులను యాద్ చేసుకునే దినం గీయాల. అటు ఆంధ్రలా ఇటు మన తెలంగాణలా ఇద్దరు ముఖ్యమంత్రులు పోలీస్ అమరవీరులను గిట్ల యాద్ చేసుకున్నారు. మనకు ఎంత పెద్ద ఆపదొచ్చినా ముందుగాల యాదిగొచ్చేది పోలీసులు. మరి పోలీసులు ఏ సీకట్లైనా ఒక్క ఫోన్ కాల్తోని మన ముంగలుంటారు. ఎంత పోరాటం చేసైనా సరే పబ్లిక్కు న్యాయం చేస్తారు. పబ్లిక్కు కాపాడే పోరాటంలా ఎంతో మంది పోలీసులు వీరమరణం పొందుతారు. గా వీరమరణం పొందిన పోలీసులను యాద్ చేసుకునే దినం గీయాల. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గిట్ల వీరమరణం పొందిన పోలీసులకు దండం పెట్టి పోలీసులంటే భూలోకంలో ఉన్న దేవుళ్ళు అన్నట్టు గిట్ల పోలీసుల గొప్పతనాన్ని యాది చేసుకున్నాడు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. గిట్లా పోలీసుల గొప్పతనాన్ని యాది చేసుకున్నాక మొన్న కాలం చేసిన కానిస్టేబుల్ని యాది చేసుకొని అన్ని విధాల న్యాయం చేస్తామని హిమ్మతిచ్చిండు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా
పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. పానాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే పోలీసులకు గిట్ల హిమ్మతిచ్చినాక మావోయిస్టులు వనమిడిచి జనం బాట పట్టాలని పిలుపిచ్చిండు. మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము వంటిదే. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తులు నిర్వహించడం, విఐపీలకు రక్షణ కల్పించడం, ఇలా సవలాక్ష బాధ్యతలతో విరామం లేకుండా పనిచేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు. గిట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అమరులైన పోలీసులను యాద్ చేసుకునే కార్యంలో పాల్పంచుకుంటే, అటు ఆంధ్రలో కూడా ముఖ్యమంత్రి చంద్రాల్ సారు అమరులైన పోలీస్ గొప్పతనాన్ని యాద్ చేసుకున్నాడు. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. కారు పార్టీ లీడర్లు కుర్చీలో కూసున్నప్పుడు కంటే కుర్చీలకెళ్ళి దిగినాకనే బాగా పని చేస్తున్నారబ్బా. షెయ్యి పార్టీ సర్కారే చిన్న తప్పు చేసినా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. ఇచ్చెంత్రం ఏందంటే కార్ పార్టీ లీడర్లు అందరూ కూర్చొని మాట్లాడుకున్నట్టు గిట్లా అందరూ బస్తీ దవాఖాన్ల బాట పట్టిండ్రు. కార్ పార్టీ ముఖ్యమైన లీడర్లు వరుసకు బావబామ్మర్దులు ఇద్దరు అనుకున్నారేమో. ఇద్దరు లీడర్లు అచ్చుగుద్దినట్లే గియాల బస్తీ దవాఖాన్ల బాట పట్టిండ్రు. బస్తీ దవాఖానకు చేరుకున్నాక గడ పరిస్థితి ఎట్లున్నది, పబ్లిక్ కు మందులు సరిగా వస్తున్నాయా లేవా అని తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ కు 3-4 నెలల సంధి జీతాలే లేవని గిట్ల బాధపడ్డారు డాక్టర్లు. అక్షర అసిస్టెంట్ ఏ నెల రాలేదు? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నేను రాలేదు. అమ్మకు 4 నెలలు రాలేదు, నీకు 3 నెలలు రాలేదు, ఈ అమ్మకు 6 నెలలు రాలేదు. జీతమే రాలేదు. ఈ టెస్ట్ రాస్తాయి కదా, 3 టీ డయాగ్నోస్టిక్ చేస్తాను. అందులో జనరల్గా మనకి థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం కదా, ఏజెంట్స్ ఉన్నాయి అట్లా థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తున్నారా? థైరాయిడ్ ప్రొఫైల్ రాస్తారు. ఎంతమంది రాస్తారు థైరాయిడ్ ప్రొఫైల్? విటమిన్ D3
B12 B3 కూడా లేదా ఏజెన్సీ సో రెండు లేవు విటమిన్ D3 అండ్ B12 ఈ రెండింటికి రియేజెంట్స్ లేవని టెస్ట్ లాగ్ ఇన్నర్ కదా గట్లున్నది మళ్ళా బస్తీ దవాఖాన్ల డాక్టర్ల పరిస్థితి. గీ చెయ్యి పార్టీ చేయబట్టి బస్తీ దవాఖాన్లకే సుస్తంటిందని గిట్ల గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను మన హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం తేవడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్ కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు. చెప్పడం ఏం చెప్తున్నారు, 1వ తారీఖుకే అందరికి జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్ కు, అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు. గిట్ల హరీష్ రావు సార్ ఒక్కడే కాదు, కేటీఆర్ సార్ కూడా గిట్ల గరమైండు చెయ్యి పార్టీ సర్కార్ మీద. బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు, కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక్క బస్తీ దవాఖానాలే కాదు, హైదరాబాద్లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో, హైదరాబాదే కాదు 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అంటే ప్రజారోగ్యం అంటే, ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో, ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఆ ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి, లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర 1000 మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము. ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి. ఇన్నర్గా దగ్గట్లున్నది మళ్ళా బస్తీ దవాఖాన్ల పరిస్థితి. చూడాలే బస్తీ దవాఖాన్లను సర్కారు మంచిగా ఎత్తదా, లేకుంటే చెయ్యి పార్టీ లీడర్లు కుస్తీకొస్తారా అని. మొన్నటిదాకా కార్ పాటోళ్ళది జోరుంటే నిన్నటిదాకా చెయ్యి పాటోళ్ళది జోరుండే. గియాల జూబ్లీ హిల్స్లా పువ్వు పాటోళ్ళది జోరు షురైంది. గియాల బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సారు నామినేషన్ వేసిండు. మరి గా నామినేషన్ ర్యాలీలా ఏ లీడర్లు పాల్పంచుకున్నారు, అసలు జూబ్లీ హిల్స్లా పువ్వు పార్టీ జోరు ఎట్లున్నది, ఏం సంగతి తెలవాలంటే మన జూబ్లీ హిల్స్ పోవాలి కదా. చలో జూబ్లీ హిల్స్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా గియాల పువ్వు పార్టీ లీడర్లతోని, కార్యకర్తలతోని గిట్లా నిండిందుల్లో చూసిండ్రు కదా. ఏడజూడు కమలం పార్టీ కార్యకర్తలే మెల్లగా పువ్వు పార్టీ లీడర్లందరూ డీసీఎంఏకి పువ్వు పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి సారు నామినేషన్ ర్యాలీని షురూ చేసిండ్రు.
చూసిండ్రు కదా నామినేషన్ ర్యాలీ మస్తు జోరుగా నడిచిందులో నామినేషన్ ర్యాలీలో ఒక్కో లీడరు ఒక్కొక్క తీర్లు అరుచుకున్నాడు చెయ్యి పార్టీని కారు పార్టీని. ముందుగా ఎంపీ రఘునందన్ రావు సారు ఏమంటున్నాడో ఏనుండ్రి. 39 గెలిచినాక కంటోన్మెంట్ లో ఒక బై ఎలక్షన్ వస్తే ఆ సీటు కూడా వాళ్ళే ఓడిపోయిండ్రు. ఏదో ప్రభుత్వం ఉంది కంటోన్మెంట్ గెలిస్తేనే మారుతుందని ఒక అవకాశం కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో జూబ్లీ హిల్స్ లో లేదా రాయమత్ నగర్ లో బోరబండలో లేకపోతే షేక్పేటలో ఒక్క ఇందిరా మిల్లు వచ్చిందేమో ఓటేసే కంటే ముందు మా అక్క చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. వచ్చిందా వకీళ్ళను 2,500 పింఛన్ 4,000కు పెరుగుతుంది అన్నారు. పెరిగిందామా మీ పింఛన్? మళ్ళీ ఒకసారి చెయ్యి కేస్తే అది భస్మాసురాస్త్రం మొండి చెయ్యి మిమ్మల్ని కాల్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఓటేసే కంటే ముందు ఆలోచించాలి. గిట్లా ఎంపీ రఘునందన్ రావు సారు చెయ్యి పార్టీని అరుచుకుంటే బండి సంజయ్ సారు కారు పార్టీని ఖతర్నాక్ అరుచుకున్నాడు. అన్న పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఏమింటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ వేసిరు అనుకో మీ కొంప కొల్లేరవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇన్ని రోజులు చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్ దొప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నటిదాకా ముడత చెట్టుకొచ్చుకొని మూల కొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తియాలి. విన్నారు కదా చెయ్యి పార్టీ కారు పార్టీ ఒకటే అని అనబట్టి అటెనక కిషన్ రెడ్డి సారు జూబ్లీ హిల్స్ లో పరిస్థితి ఎట్లున్నదో పూసగుచ్చినట్టు గిట్లా చెప్పిండు. ఇది చాలా డెవలప్డ్ ఏరియా జూబ్లీ హిల్స్ అంటే. అంతా మరి పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఏరియా. ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు, కానీ ఆ జూబ్లీ హిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీ హిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్ లో ఉంటది. కానీ ఈ జూబ్లీ హిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా వీధి లైట్లు ఉండవు, ఒక సరిగ్గా స్కూల్ ఉండదు, ఒక పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. ఇది నేను లండన్గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రము డ్రైనేజీ సమస్యలే. ఇన్నర్ కదా గట్లున్నది మళ్ళా జూబ్లీ హిల్స్ పరిస్థితి. బయటికేమో పెద్ద పెద్ద బిల్డింగ్లతోని అందంగా మంచిగా కనిపిస్తది, లోపటనేమో గట్లున్నది. మళ్ళా సారు చెప్పినట్టు పువ్వు పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి సార్ అయితే నామినేషన్ వేసినాక పక్క నేనే గెలుస్తా అని ధీమతోనే ఉన్నాడు. వాళ్ళు ఏ విధమైన ముఖం పెట్టుకొని వస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోండి, కంపల్సరీ ఓటర్ రారా మీరు వాళ్ళు ఇచ్చేటి తీసుకోండి. కానీ మోడీ గారు చేస్తున్నట్టు అభివృద్ధిని చూసి మేము మాత్రం మీ గురించే ఫైట్ చేస్తాం, ఇక్కడ ప్రాణాలైనా అర్పిస్తాం మీ గురించి. ఇక్కడ ఉన్నంత వరకు, ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేంత వరకు మేము ఫైట్ చేసి మీకు అన్ని సాధిస్తామని తెలియజేస్తాం. పువ్వు పార్టీ దీపక్ రెడ్డి సార్ ముచ్చట గిట్లుంటే గీయాలనే ఆఖరి దినం కదా, కాబట్టి త్రిపులార్ రైతులు నిరుద్యోగులు నామినేషన్ వేసిండ్రు. మనం గల్లీలా మంచిగానే ఉన్నాం, కానీ ఢిల్లీలో పరిస్థితి ఆగమున్నది. బువ్వ ఖరాబ్ అయితే మళ్ళీ వండుకుంటాం, కూరగాయలు బాగా లేకుంటే మళ్ళీ కొనుక్కుంటాం, గాలి మంచిగా లేకుంటే తయారు చేస్తామా చెప్పుండ్రి. ఢిల్లీలా గాలి కాలుష్యం దిక్కెళ్ళి గిట్లా గాయ అయ్యింది.
అగో ఢిల్లీలో ఏమైందిరా పొద్దుగల గింతగానం మంచు కురుస్తున్నది అని పరిశాన్ అవుతున్నారా? ఇది మంచి అనుకుంటే గలత్ల పడ్డట్టేనోళ్ళ మొత్తం గాలి కాలుష్యంతోని గిట్ల నిండిపోయింది మంచు పొగ లెక్క. ఢిల్లీలో ఉత్త ఉన్నప్పుడే గాలి మస్తు కాలుష్యం అవుతుంది. ఇక నిన్న రాత్రి దివిల పండుగ అయ్యే పటాకులు బగ్గ గాల్చేసరికి గీ తీరులో మొత్తం గాలి కాలుష్యం అయ్యింది. ఈ గాలికి ఢిల్లీలో ఉన్న పబ్లిక్ బయటికి వెళ్ళాలంటేనే మస్తు భయపడుతున్నారు. ఇక ఆచారం బాగలేక బయటికి వెళ్తే ఇక గంతే సంగతి. ఢిల్లీలో ఉన్న సర్కారు, సెంట్రల్ ఉన్న సర్కారు ఎన్ని కథల పడ్డా ఎన్ని తిప్పల పడ్డా ఢిల్లీలో ఉన్న గాలి కాలుష్యం మటుకు తగ్గేదేలే అంటున్నదోళ్ళ. చూడాలే మళ్ళా ఆఖరికి ఎట్లయితుందో ఏమో. జర భద్రం ఓ ఢిల్లీ పబ్లిక్. మన ఇంట్లో అన్నదమ్ములు తిట్టుకున్నారు అనుకోండి, మళ్ళా 2 దినాలైతే కలిసిపోతారు. అచ్చం అన్నదమ్ములు కొట్లాడినట్టే చెయ్యి పార్టీ లీడర్లు కొట్లాడుతున్నారు. మళ్ళా తెల్లారి లేస్తే అన్నా నమస్తే నేను యాదికున్ననా అని కలిసిపోతున్నారు. అగో ఇప్పుడు ఎవరు కొట్లాడిండ్రు, ఎవరు కలిసిపోయిండ్రని సోంచాయిస్తున్నారా? మీరు గంత పని చేయకుండ్రి, గాముచెటని చెప్తున్నా ఈనుండ్రి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు నిన్న మొన్నటి దాకా ఇష్టం వచ్చినట్టు వీక్లాడి మొత్తం మీద అయితే మంత్రి కొండా సురేఖ మేడం నిన్న సీఎం రేవంత్ సార్ను కలిసింది. చూసిండ్రు కదా ముద్దుగా శాల్వా కప్పబట్టి. ఇక సారు గుట్ట నిన్న మొన్న సురేఖమ్మ బిడ్డ తిట్టిన ముచ్చట్లన్నీ మర్చిపోయినట్టున్నాడు. ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2 వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుతారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇక గీల కలుసుడు గిట్లుంటే సందులో సడేమి అన్నట్టు తాటికొండ రాజయ్య తాత గీ మాట అన్నాడు నిన్న. వేం నరేందర్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వీరికి తోడుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక జతగట్టి గ్రూప్ రాజకీయాలు, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలు చేసేది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ లో కూడా మరి గ్రూప్ రాజకీయాలు చేసి కొండ సురేఖ పదవిని గుంజుకోవాలనే ఉద్దేశంతో ఆమెను అనేక రకాలుగా హింసకు గురి చేయడం కాకుండా రేవంత్ రెడ్డి దగ్గర మరి సాటు మాటు ముచ్చట్లని కూడా చెప్పి ఆమెగా మరి కక్ష సాధించి పనిచేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఒక బీసీ మహిళ సురేఖమ్మ గారిని చిత్రహింసలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా వరంగల్లో జరుగుతున్న ఈ గ్రూప్ రాజకీయాలకు ప్రధాన కారకుడు కడియం శ్రీహరి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇన్నారు కదా మంత్రి కొండా సురేఖమ్మ మంత్రి పదవి గుంజుకోనిక బగ్గనే తిప్పలు పడుతున్నాడు కడియం శ్రీహరి అనబట్టే. తాటికొండ రాజయ్య తాత ముచ్చట ఏందో ఏమో గాని నిన్న షెయ్యి పార్టీ పెద్ద లీడరు జీవన్ రెడ్డి సారు షెయ్యి పార్టీ మీదనే మస్తు గరం అయ్యిండు. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ పిరామిడ్ చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడతా, ఏముందని కొట్లాడతా.
కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యపేట చేయాలను. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అది చేస్తాను కదా సన్నగా అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పలేదు కదా సార్, కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ కూడా ఈ విషయం చెప్తుంది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయం అరే గంగలు నువ్వే నన్ను చేసింది ఇట్లా. నన్ను సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను ఆనాడు తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన కాబట్టి మీరు మీకు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా అదే సంవత్సర కాలమే కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి నేను చెప్పిన మా వాళ్ళకు నాకు కావాలని 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను నాకు కాదే నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి. చూసిండ్రు కదా గియ్యుల్లా ఇయాల్టి కడెక్ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకి గీనే గెలుద్దామా. మరి నేను పోయొద్దునా, ఉంటా మరి. నమస్తే.